హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే మనము అవిసె గింజలతో లడ్డు చేయబోతున్నామండి. ఈ అవిసె గింజలతో లడ్డు అనేది మనం ఎటువంటి చక్కెర బెల్లం లేకుండా నేను ఇక్కడ చూపించినటువంటి గుమ్మడి గింజలు, ఖర్జూరము, బాదం, అవిసె గింజలు, నువ్వులు కలిపి లడ్డు చేయబోతున్నానండి. ముందుగా మనము అవిసె గింజలను దోరలుగా వేయించుకోవాలండి. ఒక 5 నిమిషాలు బాగా తిప్పుతూ వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత అవి పక్కన తీసి పెట్టుకోవాలండి. అదేవిధంగా నువ్వులను కూడా దోరలుగా వేయించుకోవాలండి. నువ్వులను కూడా లైట్గా వేయించుకున్నట్లయితే అవి మంచి స్మెల్ వచ్చి లైట్ గోల్డెన్ కలర్లో వస్తాయండి. గోల్డెన్ కలర్లో వచ్చినప్పుడు మనము వాటిని కూడా పక్కకి వేసుకోవాలండి. అదేవిధంగా గుమ్మడి గింజలండి. గుమ్మడి గింజలను అయితేనేమి, ప్రొద్దుతూడు గింజలు అయితే ఇప్పుడు ప్రొద్దుతూడు విత్తనాలండి ఇవి వీటిని కూడా మనం లైట్గానే వేయించుకోవాలండి. అన్నీ కూడా 1 or 3 మినిట్స్లో బాగా వేయించుకున్న తర్వాత పక్కకి తీసుకోవాలండి. గుమ్మడి గింజలండి. ఇప్పుడు ఈ గుమ్మడి గింజలు కూడా చాలా ఉపయోగపడతాయండి మనకు. ఈ గుమ్మడి గింజలు కూడా హెయిర్ ఫాల్ అనేది లేకుండా చేస్తాయి. గుమ్మడి గింజలు, బాదం, అన్నింటిని కూడా మనము నీటిలో నానబెట్టుకొని తిన్నా కానీ చాలా చాలా మంచిది. వీటిని కూడా నేను వేయించుకొని అన్నీ కలిపి పెట్టుకున్నానండి. బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు చక్కెర బెల్లం ఏది వాడకుండా మనము ఖర్జూరం తీసుకున్నామండి. ఈ ఖర్జూరాన్ని విత్తనాలు తీసేసేసి ఈ ఖర్జూరాన్ని మొత్తాన్ని మనము ఒక బాండీలో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని లైట్గా వేపుకున్నానండి. ఇలా లైట్గా వేపుకున్న తర్వాత అవి కొంచెము జిగురులాగా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే పక్కన తీసి పెట్టుకోవాలండి. దీన్ని కూడా ఈ ఖర్జూరం కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఖర్జూరం వల్ల మనకు జింక్ ఇటువంటి బాడీకి చాలా ఉపయోగకరం. దీన్ని కూడా పక్కన తీసి పెట్టుకున్నానండి. తర్వాత వీటన్నింటినీ మనము కలిపి మిక్సీలో అయినా పెట్టుకోవచ్చండి. నేను ఎక్కువగా ఫ్లేక్స్ సీడ్స్ అనేది తినాలనేసి రోట్లోనే కొంచెం కచ్చాపచ్చాగా దంచుకుంటున్నానండి. ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్నానంటే అవిసె గింజలను మనం డైరెక్ట్గా తిన్నంత ఫీలింగ్ కలుగుతుందండి. అందుకని నేను ఈ విధంగా దంచుకుంటున్నానండి. మీరైతే మిక్సీ కూడా పట్టుకోవచ్చండి. మిక్సీలో అయితే ఫ్లేక్స్ సీడ్స్ అనేది నున్నగా పౌడర్ లాగా అయిపోతుందండి. అప్పుడు లడ్డు చుట్టడానికి కూడా లడ్డు కూడా నున్నగా రౌండ్గా వచ్చేసిందండి. నేనైతే ఇక్కడైతే ఖర్జూరం యాడ్ చేసుకుంటానండి. ఈ ఖర్జూరం యాడ్ చేసుకున్న తర్వాత కూడా బాగా దంచాలండి. దంచినట్లయితే అది మంచిగా ముద్దలాగా కడుతుందండి. అలా ముద్దగా కట్టిన దాన్ని మనము ఇలా దంచాలండి. ఇలా దంచితే ఒక 5 మినిట్స్ లోపల మనకు బాగా గట్టిగా తయారవుతుందండి. ఇలా తయారైనటువంటి ఈ విధంగా చూడండి, నేనే ఇలాగ ముద్ద చేసుకుంటున్నానండి. ఇలా చేసినట్లయితే లడ్డు బాగా వచ్చింది. కొంచెం ఫ్లేక్స్ సీడ్స్ అనేటివి కూడా మనకు బాగా కనిపిస్తున్నాయండి. ఇవి డైరెక్ట్గా తినే